విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో 2000 మందితో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయటం ద్వారా అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఈసారి 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒకే రోజు 2 కోట్ల మంది ప్రజల్ని భాగస్వాములు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమయంలో అయితే యోగా చేస్తామో 22 కోట్ల మందిని వాళ్ళ భాగస్వాములు చేయాలనేది ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మన మునులు మానసిక వికాసానికి, శారీరక ఉల్లాసానికి యోగా తోడ్పడుతుంది. మన మునులు, ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేలగించి మనకి అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక యోగా. దీనిని భవిష్యత్ తరాలు తెలియాలి. దాని ద్వారా అనారోగ్యం బారి పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కేవలం ఒకరోజు మాత్రమే చేసి తర్వాత వదలకుండా దీని మన జీవన పద్ధతిగా, వే ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యోగా ప్రాముఖ్యత గురించి, తద్వారా జరిగే లాభాల గురించి, తద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కలిగే అవకాశాల గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఇవాళ నిర్వహిస్తున్న యోగా జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాకి ఒక పునాదిగా కావాలని మీ అందరినీ కోరుకుంటూ, దేశవ్యాప్తంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యోగాపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా యోగా సాధనలో భాగస్వాములవుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా యోగా ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. Maintain it for a few seconds and then live. So that is one part of the yoga. You're talking to yourself, and more importantly, you are focusing on your breath. आप सिर्फ शांति से बैठे हैं और अपनी सांसों को ही सुन रहे हैं. Your lungs start having deep breath. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరినీ సమాయత్తం చేయడం బాధ్యతగా భావిస్తున్నానని రాజేంద్ర చౌదరి తెలిపారు. Idea is that since this time we are celebrating IDY in a very big way in Andhra Pradesh, where we are expecting 5 lakh volunteers to assemble along the beaches of Visakhapatnam on 21st June. In addition to that, there are around 2 crore volunteers who have registered. All the central government departments are going to have specific yoga sessions. We will be having a yoga session in All India Radio Vijayawada on 13 June. Today we are having it in CGO complex with all the government departments together.
The whole purpose of IMPCC is to make sure that this International Day of Yoga 2025, the message is taken across to the entire country, to each and every citizen, so that they imbibe yoga in their day-to-day lives and they are able to practice yoga and have and manage a good health. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. అనంతపురం ఎస్ఎస్బిఎన్ కళాశాల మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి పాల్గొని యోగాసన వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు నగరంలో అనేక అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సాయిబాబా నేషనల్ కాలేజ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మే 21 నుంచి జూన్ 21 వరకు దాదాపు 30 డేస్ ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా రోజు ఒక చోట ఏదో ఒక ప్లేస్లో, అంటే రద్దీ ఉండే ప్రాంతాల్లో రోజు ఒక చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నెల 14వ తేదీ దివ్యాంగుల వికలాంగులు ఈ కార్యక్రమంలో భాగంగా పీటీసీలో గ్రౌండ్లో దాదాపు 3000 మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విశాఖపట్నంలో దాదాపు 3 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కానీ అనంతపురంలో కానీ ఆర్డిటి స్టేడియంలో దాదాపు 5000 మందికి పైగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యోగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి యోగాంధ్రకి ప్రపంచం మొత్తం ఒక మన ఏపీ వైపు చూపే విధంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ కానీ ఓన్లీ అనంతపురం నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు అంటే దాదాపు 4 రోజుల పాటు అంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 21వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి భారీగా ప్రపంచం ఏపీ వైపు చూసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యోగా మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ వి. ఉమా తెలిపారు. విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి యోగాపై అవగాహన కల్పిస్తూ యోగాసనాలు చేయించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు యోగాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు స్టూడెంట్స్ అయితేనేమి, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అయితేనేమి, కమ్యూనిటీలో ఇతర మహిళలు, ఆటో డ్రైవర్స్, తర్వాత ఎస్టీ చిల్డ్రన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ అందరినీ కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలిసేటట్టుగా విశ్వవిద్యాలయాన్ని కార్యక్రమాలు చేపట్టడం కోసం ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది స్టాఫ్ ఉత్సాహంతో వచ్చి పాల్గొంటున్నారు. ఇదే విధంగా మిగిలిన రోజులు కూడా జూన్ 21 వరకు కూడా ప్రతిరోజు మేము ఒక కార్యక్రమాన్ని చేపడతాము. జూన్ 21న ఒక 1000 మందితోటి మినిమం మాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి పూనా నుండి, అకాడమీ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ తిరుపతి వీళ్ళు కూడా మాతోటి కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము చేపట్టడానికి నిర్ణయించుకున్నాం. అంటే నిత్య జీవితంలో యోగా ఒక 10 నిమిషాలైనా కూడా చేస్తే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతతతోటి మన పనులు మనం ముందుకు సాగొచ్చు. ఎటువంటి ఒడిదుడుకులు, జీవితంలో ఒడిదుడుకులు అనేది చాలా సహజం. ఇవన్నీ ఎదుర్కోవడానికి యోగా అనేది చాలా దోహదపడుతుంది అనే సందేశాన్ని ప్రజలందరికీ కూడా పంపడం కోసం మేము మా మహిళా విశ్వవిద్యాలయం తరఫున ఈ కార్యక్రమాన్ని చాలా ఇష్టంతో, తర్వాత దృఢ సంకల్పంతో కూడా మేము చేపడుతున్నాం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా గురువాయిగూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మద్ది ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద భారీ ఎత్తుగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జిల్లా అధికారులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యోగా గురువుల ఆధ్వర్యంలో యువతకు, విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. యోగా ప్రాముఖ్యతను యువకులు
ఈ సందర్భంగా యోగా గురువు ఝాన్సీ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో శ్రీకాళహస్తి నుంచి ఆసక్తి ఉన్న యువతీ యువకులను ఆన్లైన్లో నమోదు చేయించి వారిని విశాఖకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే ఉంది. సో అందులో భాగంగా మోడీ గారు పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకొని మనము జూన్ 21 రోజు ఆర్కే బీచ్ లో 5 లక్షల మంది ఒకే టైంకి పర్ఫామ్ చేస్తారు. అదే టైంకి ఎక్కడెక్కడ వెన్యూస్ ప్రొవైడ్ చేస్తారో అక్కడంతా కూడా 2 కోట్ల మందికి యోగా ఆ రోజు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఆల్రెడీ అరేంజ్ చేశారు. అండ్ ద మెయిన్ థీమ్ ఈస్ దిస్ ఇస్ 1 year 1 health. ఇక్కడ కులమతాలకు అతీతంగా మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంది. అండ్ ఇప్పుడు ఫోన్లు ఇవన్నీ చూసి ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్ని తక్కువ అయిపోయాయని, అంటే ఒక సర్వే ప్రకారం 2060 నాటికి ఉన్న పాపులేషన్ లో దాదాపు 30 to 40% ఒబెసిటీతో సఫర్ అవుతారనేసి సైంటిస్టులు ఆల్రెడీ మనకి ఇచ్చినారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎనర్జెటిక్ అండ్ ఉత్సాహవంతులైన యూత్ కోసము ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. వయసు అయిపోయినప్పుడు అట్లీస్ట్ మన పనులు మనం చేసుకునేటట్టు మన హెల్త్ ని యోగా టీచర్స్ ద్వారా ట్రైన్ చేసి మళ్ళీ వీళ్ళని మనము మన క్లస్టర్ పరిధిలో ఐడెంటిఫై చేసిన వెన్యూస్ ద్వారా మన అందరికీ ప్రజలందరికీ ఆరోగ్యం అనేది అవసరము, మన ఆరోగ్యం మన చేతుల్లో అనేది ఇంకొకసారి వాళ్ళకందరికీ గుర్తు చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అండ్ దిస్ బాడీ మేడ్ ఫర్ అవుట్ సైడ్ నేచర్ తోనే ఇది తయారు చేయబడింది. సో ఇప్పుడు అందరు ఇళ్లలో కూర్చొని ఫోన్లు చూసుకోవడమే ఆరోగ్యము, ఇన్ఫర్మేషనే నాలెడ్జ్ అనుకుంటా ఉన్నారు. సో టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ టు కీప్ ఎవ్రీవన్ హెల్దీ and government has taken this great initiation and I request everyone to support and to participate in this. అండ్ ఇందులో భాగంగా మనము కాంపిటీషన్స్ కూడా చేస్తా ఉన్నాము. ప్రాణాయామంలో సూర్య నమస్కారాలు, ఆసనాసు, ప్లస్ ఎవరైనా సాంగ్ ప్రిపేర్ చేయొచ్చు, అట్లనే స్పీచ్ ఇవ్వచ్చు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యోగా. అట్లనే ఒక యూట్యూబ్ షార్ట్ ఫిలిం తీసి కూడా మనం ప్రజెంట్ చేస్తే దీని కాంపిటీషన్స్ మనకి సచివాలయం పరిధిలో కాంపిటీషన్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి మండల్ లెవెల్ పంపిస్తాము, మండల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ పంపిస్తాము, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్తారు. అండ్ ఆన్ దట్ ఆస్పీషియస్ డే గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ త్రూ సీఎం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకొకసారి మన హెల్త్ మన చేతిలోనే ఉంది. సో అందరూ పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరడం అనేది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం బీచ్ వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని
యోగా సాధనతో అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ యోగా డే ప్రతి సంవత్సరం జూన్ 20 నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మే 25 నుంచి స్టార్ట్ చేసి జూన్ 21 వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా టూరిజంలో పాటుగా కళింగపట్నం 3వది నిర్వహిస్తున్నాం. అలాగే మనకి యోగా రాలేదు నిన్నంతా కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. మరి అలాగే రాజవంతం కూడా మన గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాజరన్నారు. ఇదంతా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మనం నిరంతరం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న సాధనలు మనకు తెలియక నిరంతరం హాస్పిటల్ పోవాల్సిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో యోగాలో భాగస్వామి కావాలనేసి అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్యాలలో అందరికీ ఆరోగ్యం ఎటువంటి డిస్టెన్స్ లేకుండా మన సొంతంగా ఒక అరగంట మనం ప్రతిరోజు చేసినట్లయితే ఎంత ఆరోగ్యవంతంగా తయారవుతామో మనం తెలియజేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. మనం సహకరిస్తుంటే మనం విజయవంతం కాలేమో, కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలి.